హాయ్ హలో అండి రైతు మిత్రులకు నమస్కారం. ఈ వీడియో చూసే రైతులందరికీ శుభోదయం. అండ్ నెక్స్ట్ మనం ఏడో స్ప్రే వచ్చేసి బెనివే స్ప్రే చేయడం జరిగింది. బెనివే స్ప్రే చేసిన తర్వాత వచ్చేసి మనకి మొక్కకి సైడ్ బ్రాంచెస్ అనేది చాలా బాగా వచ్చాయి. సో బుట్ట టైప్లో అంతకుముందు బెనివే రౌండ్లోనే వచ్చేసింది. ఇప్పుడైతే నీట్గా సైడ్ బ్రాంచెస్ అంతా నీట్గా బాగా వచ్చాయి. చాలా హైట్ గ్రోత్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ మన తోట కూడా దాదాపు అంటే మోకాటి హైట్ వరకు వచ్చేసింది. ఇప్పటికి వచ్చేసి ఇది 48వ రోజు అండి. 48 రోజులకు గాను మోకాటి హైట్ గ్రోతింగ్ బాగా వచ్చేసింది, అంత నీట్గా ఉంది. బట్ కాకపోతే బెనివే స్ప్రే చేసిన తర్వాత 2 రోజుల తర్వాత అంటే నిన్న సాయంత్రము SLR 525 నెక్స్ట్ అగ్రిప్రో స్ప్రే చేయడం జరిగింది. SLR 525 అగ్రిప్రో స్ప్రే చేసి నిన్న సాయంత్రం ఎందుకు స్ప్రే చేయడం జరిగిందంటే, ఇప్పుడు పౌర్ణమి స్టార్ట్ అవుతుంది కండి. పౌర్ణమి స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే మనకి చంద్రుడు నైట్ టైంలో కూడా వస్తుంటుంది. ఆ వెలుతురుకు మనకి తెల్లదోమ అనేది ఒక చోటు నుంచి ఒక చోటుకు అనువుగా వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఈ వెలుతురులో ఒక చోటు నుంచి ఒక చోటుకు ఎక్కువగా వెళ్ళిపోతుంటాయి. సో అందుకే ఈవినింగ్ టైంలో స్ప్రే చేయడం జరిగింది. ఎందుకంటే సాయంత్రం పూట స్ప్రే చేస్తేనే ఆ మందు పవర్కి స్పాట్గా చనిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు బెనివే 2 యొక్క రిజల్ట్ అనేది ఇప్పుడు మన తోటలో ఉంది. సో బెనివే యొక్క రిజల్ట్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పటికి ఎన్ని స్ప్రేలు అయింది కూడా మొత్తం అంతా డిస్కషన్ చేద్దాం మనం. సో రైతు మిత్రులు గమనించగలరు, ఇప్పుడు మన తోట వచ్చేసి 47 రోజులు అవుతుంది. 48 రోజులు 48 రోజులు గాను మోకాటి ఎత్తు హైట్ పెరిగింది. మొక్కలు చాలా అంటే చాలా నీట్గా ఉంది. సో ఇంకొకటి ఏమంటే మొక్కలు అన్నీ నీట్గా ఉన్నాయి, గ్రీనిష్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి సైడ్ పిలకలు కూడా చాలా బాగా రావడం జరిగింది. ఇంకొకటి ఏమంటే మన పొలంలో కూడా అక్కడక్కడ ఈ పొలంలో మొత్తంలో వెతికి చూస్తే 15 నుంచి 22 మొక్కల వరకు ముడత రావడం జరిగింది. సో దీనికి కూడా నెక్స్ట్ మనం స్ప్రే చేసి ఇక్కడ చూడగలరు ముడత. ఇది ప్రతి ఒక్క మిరప తోటలో స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయిందని చెప్పేసి మనం ఊరుకుంటే సరిపోదు, దీనికి సంబంధించి కూడా మందులు స్ప్రే చేయాలి. సో ఈ ఎకర పొలంలో మీరు చూసుకోగలరు టెంకాయ చెట్టు. ఈ ఎకర పొలంలో వచ్చేసి 20 నుంచి 22 మొక్కల వరకు నేను వెతికి కౌంట్ చేసుకొని ఎన్ని ఉన్నాయని మొక్కలను చెక్ చేసుకుంటే 20 నుంచి 22 మొక్కల వరకు ఉన్నాయి. ప్రతి ఒక్క సాల్లో అయితే లేవు, అక్కడక్కడ ఉన్నాయి. సో వాటిని కూడా మనము నార్మల్ దశలకి అంటే ఈ మిరప తోటలాగానే మామూలు మిరప చెట్టులాగానే రప్పించుకోవాలి. సో దానికి కూడా నేను మీకు ఏ మందు స్ప్రే చేయాలనేది చెప్తాను. సో కింద నుంచి చూసుకోండి, ఏ చెట్టు అయినా చూసుకోండి, సైడ్ బ్రాంచెస్ కింద నుంచి వచ్చాయి. సో చూడండి రైతులరా, మనకి ఇప్పుడు 48వ రోజు. సో సైడ్ మిర్చి కూడా రావడం స్టార్ట్ అయింది. సో ఈ మిర్చి వచ్చేటప్పుడు గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో గ్రోత్ని ఎక్కడ ఆపకూడదు. పైన చూడండి మీరు, లైట్గా గ్రోత్ కూడా అట్లనే ఉంది. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ప్రతి ఒక్క స్టెప్ నేను మీకు స్ప్రే చేసి చెప్తాను. ఇంకొకటి ఏమంటే మనము ప్రాక్టికల్గా మన పొలంలో స్ప్రే చేసిన తర్వాతనే రిజల్ట్ అనేది చెప్తాను. నెక్స్ట్ నా తోట అయితే ఇప్పుడైతే బాగా నీట్గా ఉంది. బట్ కాకపోతే ఈ పొలంలో కూడా 20 నుంచి 22 మొక్కలు బొబ్బర్ ముడత అనేది స్టార్ట్ అయింది. సో ఆ బొబ్బర్ ముడతను కూడా నిర్మూలించడానికి మనం స్ప్రే చేయాల్సిన మందులు ఏంటో కూడా చెప్తాను మీకు. ఆ స్ప్రే చేసిన తర్వాతనే ఆ మొక్కలు మళ్ళీ మీకు చూపించి కూడా చెప్తాను దాని యొక్క రిజల్ట్ అనేది. ఎందుకు అట్లా వచ్చిందంటే బెనివే స్ప్రే చేస్తే మనకి సైడ్ బ్రాంచెస్ కానీ ఏవైనా కానీ చాలా అంటే చాలా నీట్గా ఇట్లా పట్టుకుంటే కింద అబ్బదండి, కింద అబ్బదు. అంత పిలక శాతం ఎక్కువ వచ్చినాయన్నమాట. ఇది సైడ్ పిలకని, దీని మెయిన్ దానికంటే కూడా హైట్ బాగా వచ్చింది. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న మొక్క ఎప్పుడైతే నీట్గా చూడడానికి చాలా బాగుందో అప్పుడే అండి ఎక్కువ
తెల్లదోమ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. తెల్లదోమ, పేను అండ్ నెక్స్ట్ పురుగు శాతం కూడా ఎక్కువ వస్తుంది. సో అందుకే మనం బెనివేర్ స్ప్రే చేసిన తర్వాత నేను 2 days తర్వాతనే, అంటే నిన్న నేను స్ప్రే చేసింది ఇప్పటికి 4 days అవుతుంది. సో 4 days అంటే 2 రోజుల తర్వాత నిన్న మూడో రోజు నిన్న సాయంత్రము SLR నెక్స్ట్ అగ్రిప్రో 2 స్ప్రే చేయడం జరిగింది. SLR స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి తెల్లదోమ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. సో తెల్లదోమ ఎఫెక్ట్ అనేది కాదు, తెల్లదోమ గుడ్డు పెట్టే శాతాన్ని కూడా మొత్తం నిర్మూలిస్తుంది. అది ఎప్పటికీ గుడ్డుని పెట్టే అవకాశం ఉండనట్లా చేస్తామంటే SLRలో ఉన్న టెక్నికల్ వచ్చేసి. సో అగ్రిప్రో అనేది మనకి మొక్కని గ్రోత్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్కడని ఎల్లో కలర్ అట్లా ఆకులు ఏవైనా ఉన్నా కూడా నీట్గా వచ్చేటట్లు చేస్తుంది. ఎందుకంటే దాంట్లో ఫార్ములా 6 అగ్రిప్రోలో వచ్చేసి అమినో యాసిడ్స్ చాలా ఎక్కువ శాతం ఉంటాయి. సో దాంతోపాటు ఇంకొకటి ఏమంటే అగ్రిప్రో వాళ్ళు అగ్రిప్రో స్ప్రే చేయాలనుకునేటప్పుడు మన తోటలో ఎక్కువ శాతం ముడత అనేది ఉండకూడదు. ముడత అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో వచ్చేసి అమ్మోనియాకి సంబంధించి టెక్నికల్ కూడా ఉంటుంది. సో దానివల్ల ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. చూపిస్తాను మీకు. అగ్రిప్రో స్ప్రే చేసేటప్పుడు ఇలాంటి మొక్కలు మన తోటలో ఎక్కువ శాతం ఉండకూడదు. మన తోటలో వచ్చేసి 10-15 అంటే దాదాపు ఒక సాల్కి ఒకటి అట్లా లైట్గా ఉందంటే స్ప్రే చేసుకోవచ్చు, ఏం కాదు. దానికంటే కూడా ఎక్కువ ఉన్నాయంటే వద్దు. ఫార్ములా 4 తీసుకోండి, మ్యాక్స్ సంబంధించే. SLRలో కాంబినేషన్ వచ్చేసి ఫార్ములా 4 తీసుకోండి, మంచి స్ప్రే చేయండి, బాగుంటుంది. సో అని ఇప్పుడు దాంట్లో వచ్చేసి మొత్తం వెతికి చూసిన బెనివేర్ స్ప్రే చేసిన తర్వాత ఎక్కడైనా ఉంటాయని చూస్తే ఉన్నాయి. దాదాపు అంటే 20 నుంచి 22 మొక్కలు ఉన్నాయి. కౌంట్ కూడా చేసుకున్నాను నేను. సో ఇప్పుడు అందుకనే నిన్న ఈవినింగ్ టైంలో SLRను అగ్రిప్రో అనేది స్ప్రే చేశానండి. సో దాని యొక్క రిజల్ట్ కూడా ఒక 3 days లోపు వస్తుంది. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను నేను. సో నిన్న ఏనుగులు చల్లి గుంటకు పంపేయడం జరిగిందండి. ఎందుకు ఏనుగులు చల్లి గుంటకు పంపేయడం జరిగిందంటే మనం ఏదైనా ఇప్పుడు మన గ్రోత్ని ఆపకూడదంటే మళ్ళీ దాన్ని కాంప్లెక్స్ ఎరువు వేసి గ్రోత్ తెప్పియాలి. సో అందుకోసమని నిన్న 2 ఏనుగులు అంటే ఫ్యాక్టమ్ ఫస్ట్ కంపెనీ వాళ్ళది 20-20-0-13 చల్లి గుంటకు పంపేయడం జరిగింది. అందుకే మా నాన్న వాళ్ళు వచ్చేసి కింది సైడ్ నీళ్లు కట్టేటప్పుడు వెళ్ళిపోతుంటాయి కదా, అది గెనాలు అనేవి ఎగేస్తున్నారు. చూడండి రైతు మిత్రులారా, మనకు కాప్ సెట్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది. సో మీరు చూసుకోగలరు కింద నుంచి సైడ్ బ్రాంచెస్ ఎట్లా వచ్చాయని చూడండి. ఒక్కొక్క పొలంలో నేను చెక్ చేశాను ఫీల్డ్ విజిట్లో ఉన్నప్పుడు. మెయిన్ ఈ కాడ ఒకటే ఉంది, ఈ సైడ్ బ్రాంచెస్ లేవు. ఎందుకు అట్లా లేవంటే వాళ్ళకి తెలియకపోవడమే ఉంటుంది. వాళ్ళు బయట ఇచ్చే డీలర్లు ఏ విధంగా ఇస్తున్నారో అట్లా టైప్లో కొట్టడం వల్ల అట్లా వస్తుంది. సో మనం ఏమంటే మనం ఫస్ట్ నుంచి స్ప్రే చేయడం వల్ల ఏం జరుగుతుందంటే సైడ్ పిలకలు ఎలా రావాలో, ఏ మందు కొడితే స్ప్రే చేస్తే ఎట్లా వస్తుంది అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 48వ రోజు ఈరోజు 48 రోజుల నుంచే మనకి కాప్ సెట్టింగ్ అనేది స్టార్ట్ అయింది. కాప్ సెట్టింగ్ అవుతే మొక్క అనే గ్రోత్ అనేది తగ్గిపోతుంది. సో గ్రోత్ తగ్గకుండా కూడా మనం కాంప్లెక్స్ ఎరువు ఏమి వేయాలి, ఏ మందు స్ప్రే చేయాలి అనేది కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూసుకోగలరు. మన తోట చూడండి ఎంత బాగుందంటే ఎంత బాగుంది. చాలా అంటే చాలా నీట్గా ఉందండి, చాలా గ్రీనిష్గా ఉంది. ఆకులు కూడా మనకి ఇస్త్రీ చేసిన ఆకుల్లాగా ఉన్నాయి. సో మన తోటలో కూడా బొబ్బర ముడత అనేది కూడా వచ్చింది అనేది చూపించాను మీకు. ఎవరు చూపిరు ఇలాంటివి మన ఏది అంటే మంచిగా ఉందని చెప్పేసి చెప్తారు, కానీ మన దాంట్లో కూడా ముడత ఉందని ఎవరు చెప్పరు. కానీ నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే నా తోటలో వచ్చింది. సో వచ్చింది కాబట్టి మీకు చూపించాలి. చూడండి ఈ టైప్ ఆఫ్ మొక్కలు మన తోటలో కూడా వచ్చాయి. సో దీన్ని కూడా నేను కంట్రోల్ చేసే మందులు ఎలాంటి మందులు స్ప్రే చేయాలని చెప్తాను మీకు. దీనికి కింద ముడత ఉంది, నెక్స్ట్ పై ముడత కూడా ఉంది. సో ఇలాంటివన్నీ తెల్లదోమ ఎఫెక్ట్ వల్లే జరుగుతాయండి. మీరు చూసుకోండి, ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఒక పై ముడతతో ఉంది. సో మొన్న అయితే చాలా ఎక్కువ ఉండింది, ఇప్పటికైతే మంచిగా ఉందండి.
ఇంకా దీనికంటే కూడా కాదు, ఇక్కడ చూసుకోండి మీరు కొత్త చిగురు. దీనికి ముడత రాకుండా చూసుకోవాలి మనం. దానికి ముడత రాకుండా చూసుకోవాలి. ముడత రానట్లు చూసుకున్నప్పుడే మనకు తోట అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. టెంకాయ చెట్టు చాలా పక్కనది స్తంభం చక్కగా ఈ మనకు చెండు పూల దగ్గర ఉన్న మొక్క ఇది. నెక్స్ట్ మీకు స్ప్రే చేసిన తర్వాత కూడా చెప్తాను. చెండు పూల మొక్క ఇక్కడ ఉంది, దాని తర్వాత వచ్చే మొక్క ఇక్కడ ఉంది. దీన్ని స్ప్రే చేసిన తర్వాత కూడా దీని ముడత పూర్తిగా పోయిందనే వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను, చూడండి మీరు. మిత్రులకు తెలియజేయడంగా ఇప్పుడు మన మిరప తోట వచ్చేసి 48 రోజులు పూర్తయింది. సో 48 రోజులు గాను మనము ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించామనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిరప తోట అనేది ఆగస్టు 1-2 తేదీ నాటడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికైతే 48 రోజులు అయింది మన పైరు. 48 రోజులకు గాను మన పైరులో 15 రోజుల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 15 రోజుల నుంచి దుక్కిలు వచ్చేసి మన డిఏపి అండ్ నెక్స్ట్ దాంతోపాటుగా శాన్మాక్స్ ఎనర్జీ చల్లడం జరిగింది. అవి రెండు చల్లిన నెక్స్ట్కి మనకి శాన్మాక్స్ ఎనర్జీ అనేది వేరు వ్యవస్థని బలోపేతం చేసి మొక్కని ఏపుగా రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత మనం స్ప్రే చేసిన మాలిక్యూల్ ఏమంటే ఒక మోనోక్రోటోపాస్, అసిఫేటు, దాంతోపాటుగా సాఫ్. అండ్ నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఇథియాన్ 50. అండ్ నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసి కొద్దిగా అస్ఫేట్ మిగిలి ఉంటే అస్ఫేట్ కాంబినేషన్ కలుపుకొని నెక్స్ట్ వచ్చేసి సల్ఫర్, ఈ 3 స్ప్రే చేయడం జరిగింది. సో తర్వాత వచ్చేసి మనకు శ్రీకార్ వాళ్ళది జైహో అండ్ నెక్స్ట్ ఫార్ములా 6 సంబంధించి స్వర్ణఫాల్ అది స్ప్రే చేయడం జరిగింది. దాని తర్వాత మనం వచ్చేసి కాంప్లెక్స్ ఎరువు 28-28 ఇవ్వడం జరిగింది. 28-28 తర్వాత మళ్ళీ దుక్కి గుంట కోపించి నీళ్ళు ఇడ్చి మళ్ళీ అది చల్లిన నెక్స్ట్ స్ప్రే వచ్చేసి అప్పుడు దాని తర్వాత ఎక్కువ ఫుల్గా వర్షాలు రావడం జరిగింది. ఆ వర్షాల ప్రభావంగా మనం ఇప్పుడు వచ్చేసి క్రిస్టల్ వాళ్ళది వచ్చేసి బ్లూ కాపరు అండ్ నెక్స్ట్ దాంతోపాటుగా ప్లాంటోమైసిన్ 2 మిక్స్ చేసి ఎక్కడైతే చనిపోయాయో వైరస్ అది ఫంగస్ వచ్చే చోటల్లా వాడి మొక్క యొక్క బుడుసుల దగ్గర పోయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అది చల్లిన ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చేసి రిలాక్స్ 72 అంటే రెడేమిల్ గోల్డ్ నెక్స్ట్ ప్లాంటోమైసిన్ 2 మిక్స్ చేసి మొత్తం స్ప్రే చేయడం జరిగింది మనం పొలం చుట్టూ. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ కాంప్లెక్స్ ఎరువు 14-35-14 చల్లి గుంటకు పంపేయడం జరిగింది. సో దాని తర్వాత వచ్చేసి మనము బెనివియా స్ప్రే చేయడం జరిగిందండి. బెనివియా స్ప్రే చేసిన తర్వాత వెంటనే మళ్ళీ ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ 3rd డేనే పెగాసిస్ అంటే మనం క్రిజెట్ సూపరు అండ్ నెక్స్ట్ దానిలో వచ్చేసి బయోస్పార్క్. క్రిజెట్ సూపర్ అనేది మనకి బయటకు వచ్చేసి పెగాసిస్ అని అవైలబుల్ ఉంటుంది. బయోస్పార్క్ సంబంధించి వచ్చేసి ఇసాబియన్ అనేది ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అనేది అవైలబుల్లో ఉంటుంది, దాన్ని స్ప్రే చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ రోజు వచ్చేసి నెక్స్ట్ సారి వచ్చేసి బెనివియాని స్ప్రే చేయడం జరిగింది. 2 సార్లు ఎందుకు స్ప్రే చేయడం జరిగిందంటే బెనివియా స్ప్రే చేయడం వల్ల మొక్క యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ సైడ్ బ్రాంచెస్ వచ్చి బుట్ట టైప్లో ఏర్పడుతుంది అన్నమాట. మనకి ఎప్పుడైతే బుట్ట టైప్లో తోటల్లో ఇట్లా ఉందనుకోండి మంచి కాప్ సెట్ అవుతుంది. సో బెనివియా స్ప్రే చేసిన తర్వాత మొక్క అనేది చాలా అంటే చాలా నీట్గా అవుతుంది. ఆ నీట్గా ఉన్న టైంలోనే దోమ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉధృతి ఎక్కువ ఉంటుంది అనమాట. దానికి సంబంధించి స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ డే అంటే నిన్న 47వ రోజు నేను వచ్చేసి ఈవినింగ్ టైంలో SLR 525ను అండ్ నెక్స్ట్ దాంతోపాటుగా అగ్రి ప్రో అనేది స్ప్రే చేశాను. సో ఇప్పుడు ఉన్న 48 రోజులకు గాను మన పొలంలో కూడా బొబ్బర ముడత అనేది స్టార్ట్ అయింది. దాదాపు అంటే 20 నుంచి 22 మొక్కల వరకు ఉన్నాయి. మొత్తం అంతా చెక్ చేసి మొత్తం సాల్ట్ చాలా ఉంటుంది కదండి ఇట్లా. ఈ మొత్తం అన్నీ తిరిగి చూస్తే కూడా 20 నుంచి 22 మొక్కల వరకే ఉన్నాయి. వాటిని కూడా కంట్రోల్ చేసే మందులు కూడా మీకు స్ప్రే చేసిన తర్వాత అప్లోడ్ చేస్తుంటాను. మీరు కూడా ఇప్పుడు నేను ఎట్లయితే చేశానో ఆ విధంగా చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనకైతే గ్రోత్ వచ్చేసి మోకాటి హైట్ వరకు వచ్చేసింది మొక్క.
సో అదే చెప్తున్నానండి మీకు. ఈ విధంగా స్ప్రే చేసుకుంటే ఇంకొకటి దీనికి ఎంత అమౌంట్ అయ్యేది అనేది కూడా చెప్తాను మీకు. నెక్స్ట్ వీడియోలో దీనికి ఎంత ఖర్చు పెట్టామనేది కూడా మీకు చెప్తాను. సారీ, ఎస్ఎల్ఆర్ 525 స్ప్రే చేశాను కదండి, అది ఈవినింగ్ టైంలో చేశాను. కానీ నిన్న ఉదయం అంటే 47వ రోజు నిన్న ఉదయం వచ్చేసి 2 ఏనుగులు అంటే ఐడియా ఉందండి కదా మీకు. ఫ్యాక్ట్ 20.013 ఫ్యాక్టమ్ ఫస్ట్ వాళ్ళది 20.013 చల్లి గుంటకు పంపడం జరిగింది. దాంతోపాటుగా ఫ్యాక్టమ్ ఫస్ట్లోకి ట్రైకోడర్మాను సూడోమోనాస్ 2 మిక్స్ చేసి కలిపి గుంటకు పంపించానండి. ఇప్పటికైతే తోట ఈ విధంగా ఉందండి మంది. చాలా అంటే చాలా నీట్గా ఉంది. కానీ బొబ్బర అనేది కూడా స్టార్ట్ అయింది, దాన్ని కూడా స్ప్రే చేస్తాను. సో అలా ఉందని చెప్పేసి నిన్న ఎస్ఎల్ఆర్ అనేది స్ప్రే చేశాను. ఓకే అండి, ఇప్పుడు మళ్ళీ ఇంకొక పొలానికి ఫీల్డ్కి వెళ్ళాలి, వెంకటాపురంకి. అక్కడికి వెళ్ళి వాళ్ళది ముడత శాతం ఎక్కువ ఉంది. వాళ్ళది ఆల్రెడీ పైర్ అనేది గ్రోత్ బాగుంది, కాప్ సెట్లో ఉంది. వాళ్ళకి అనేది ఇప్పుడు మనకి ముడత ఉంది కదండి, ఆ ముడతకే మంచి మందు ఇచ్చాను. ఆ మందు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ రిజల్ట్ కూడా మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. సో ఓకే అండి, ఉంటా అండి రైతు మిత్రులారా.